హాయ్ అండి అందరికీ. ఇవాళ వచ్చేసి గోకరకాయ ఫ్రై చేస్తున్నాను. కూర అనమాట, ఫ్రై కాదు కూర అంటారు. కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకున్నాను. గోకరకాయ ఇట్లా ఉడబోసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి కోసుకున్నాను ఇలా సన్నగా. 2 ఆనియన్ పెద్ద పెద్దవి తీసుకున్నాను. తయారు చేసే విధానము: నువ్వులు కూడా ఒక 2 స్పూన్లు 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేయించుకొని మిక్సీ పట్టుకుంటాను. వేయించుకున్నాను. ఇప్పుడు ఒక 2 పావుల నూనె, వేడి కావాలి ఆయిల్ వేడి ఎక్కాక ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి వేసేస్తాను. ఇవి బ్రౌన్ కావాలండి ఆనియన్ పచ్చిమిర్చి, అంటే కొంచెం ప్లేట్ పెట్టి ఉంచుతాయి. ఇప్పుడు ఇవి కొంచెం బ్రౌన్ అయ్యాయండి. దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాం. ఆల్రెడీ పసుపు వేసాను కాబట్టి కొంచెం లైట్గా సగం చెంచా కంటే చిటికెడు అనుకోండి, చిటికెడు పసుపు, సగం చెంచా అల్లం వెల్లిపాయ, రెండు చెంచాల సాల్ట్, వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు వేసుకోవాలండి. ఒక 4 కరివేపాకు, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగాయండి. ఇప్పుడు గోకరకాయ వేసుకుంటున్నాను. దీంట్లో గోకరకాయ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు 2 స్పూన్ల కారం వేస్తున్నానండి. కలుపుకోవాలి. ఇప్పుడండి దీంట్లో 1 గ్లాస్ పాలు పోస్తున్నాను. పాలు పోసుకొని 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి గోకరకాయ కొంచెం వాటర్ పోసుకోవాలి, కొంచెం ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇది ఉడికిందండి. దీంట్లో కొంచెం ఇది నువ్వుల పొడి దంచుకున్నాను కదండి, ఈ సిమ్లో పెట్టుకుంటున్నాను. నువ్వుల పొడి వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలండి, బాగుంటుంది. పావు స్పూన్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకుంటాను లాస్ట్లో. ఓకే అండి, లాస్ట్గా కొత్తిమీర వేస్తున్నాను. ఈ డిష్ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది.
చపాతీలోకి కానీ, రోటీస్లోకి కానీ, రైస్లోకి కానీ, పప్పుచారు అంచుకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో.